పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీకి డార్క్ షాడోల తలనొప్పి. టీడీపీ ఎమ్మెల్యేలతో షాడో బ్యాచ్. హైదరాబాద్లో సేద తీరుతున్న ఎమ్మెల్యేలు, షాడో ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు హైకమాండ్ సరిదిద్దాల్సిందేనా? తెలుగుదేశం పార్టీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉండడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. వారందరినీ పర్యవేక్షించడం తలకు మించిన భారం అవుతుంది. పెద్దగా పర్యవేక్షణ లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా కట్టుతప్పుతున్నారు. వారు చేసే పనుల గురించి పక్కన పెడితే అసలు ఏ పని చేయకుండా, నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకుండా షాడో ఎమ్మెల్యేలతో పనులు చేయిస్తూ రిలాక్స్ అవుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. షాడో ఎమ్మెల్యేలు అంతా ఆషామాషి వ్యక్తులు కాదు. నియోజకవర్గాన్ని పిండేసుకుందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలలో చాలామందికి హైదరాబాద్లో వ్యాపారాలున్నాయి, ఇతర వ్యవహారాలున్నాయి. తీరిక లేకుండా ఉండేవారు. నియోజకవర్గానికి సమయం కేటాయించడం లేదు. పాలన అంతా ప్రభుత్వం చేసేస్తుంది కాబట్టి తమ పని ఏమీ లేదన్నట్లుగా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. కనీసం 20-30 మంది ఎమ్మెల్యేలది ఇదే బాటగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో అత్యధిక మందికి తెలంగాణలో వ్యాపారాలున్నాయి. అంతా సాఫీగా జరిగిపోతుంది కాబట్టి వారు నియోజకవర్గాల్లో కనిపించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. తాము నియోజకవర్గంలో లేకపోయినా తమ పట్టు జారకూడదు కాబట్టి షాడో ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ఎమ్మెల్యేల తరఫున అన్ని ఆ షాడో ఎమ్మెల్యేలనే చక్కబెడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుడు కావచ్చు, పార్టీ నేత కావచ్చు. అయితే అత్యధిక సందర్భాల్లో కుటుంబ సభ్యుడే ఈ షాడో ఎమ్మెల్యే అవుతున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేసుకోవాలో చేసుకుంటున్నారు. ఈ షాడో ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రజల్లో అసహనం పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నెలకోసారి నియోజకవర్గంలో కనిపించడం గగనమే. ఇక కోస్తా ప్రాంతాల్లో వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సీనియర్లమని, ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించడం చిన్నతనమని వీరనుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు ఎమ్మెల్యేల బాధ్యతల నుంచి తప్పించుకొని హైదరాబాద్కు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రజల్లో ఉండాల్సిన వారు కనిపించడం లేదు. వీరి తీరుతో వారికి వ్యక్తిగతంగా ఎంత నష్టమో కానీ టీడీపీకి మాత్రం నష్టం జరుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యేలపైన పూర్తి సమాచారం తెప్పించుకొని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం కావాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.